నమస్కారం. నా పేరు లలిత. మీరు చూస్తున్నారు లలిత టెక్. ఈరోజు మన కాన్సెప్ట్ ఏంటంటే కాపీరైట్ కానీ కాపీరైట్ క్లెయిమ్ కానీ వస్తే మనం చాలా బాధపడుతూ ఉంటాం. వీటి నుంచి దూరంగా ఎలా ఉండాలి? మనకి ఎప్పుడన్నా చూసారా, కొంతమంది కార్టూన్ ఛానల్స్లో కానీ లేకపోతే వేరే ఏమన్నా విషయాల్లో కానీ వీడియోస్ చేస్తూ ఉంటారు. అందులో వాళ్ళకి మ్యూజిక్స్ కానీ లేకపోతే కొన్ని వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అవసరం ఉండొచ్చు. అవసరమని ఏదో మనం పొరపాటు చేసి కూడా ఏమన్నా యాప్స్ డౌన్లోడ్ చేసి వెబ్సైట్స్కి వెళ్ళి మనం ఇవన్నీ ఫ్రీగా అందుకోవాలి అనుకున్నా, లేకపోతే కొన్ని డబ్బులు ఇచ్చి అందించుకొని చేయటం కూడా మనకి ఎప్పుడన్నా కాపీరైట్ కానీ కాపీరైట్ క్లెయిమ్ వస్తే వాళ్ళు బాధ్యత వహించరు. బాధ్యత వహించేది మనమే. కాబట్టి ఎప్పుడు కూడా ఇలాంటి ఫ్రాడ్ విషయాల్లోకి మనం దూరకూడదు. ఎప్పుడన్నా మీకు ఫొటోస్ కానీ వీడియోస్ కానీ కావాలి అంటే గూగుల్లో సెర్చ్ చేసాక మనకి ఎందులో అయితే కాపీరైట్ వచ్చే అవకాశాలు ఉంటాయో కింద కాపీరైట్ వచ్చే అవకాశాలు ఉన్నాయని మనకి ఏదైనా వీడియో కానీ ఫోటో కానీ క్లిక్ చేసాక కింద వార్నింగ్ వస్తుంది. ఆ వార్నింగ్ వచ్చిందంటే ఆ వీడియోస్ కానీ ఫొటోస్ కానీ మనం అస్సలు వాడకూడదు. సరే, ఇక్కడి వరకు ఓకే. కానీ మనకి మ్యూజిక్ అవసరం అంటే ఏం చేయాలి? మ్యూజిక్ అవసరమైతే ఏం చేయాలంటే మనకి యూట్యూబ్ మన కోసం ఒక ఆప్షన్లో కొన్ని మ్యూజిక్స్ ప్రొవైడ్ చేసి ఉంటాయి. ఆ ప్రొవైడెడ్ మ్యూజిక్స్లో మనం ఏదైనా చూస్ చేసి సెలెక్ట్ చేసి వాడుకోవచ్చు. సో ఏంటంటే ఈ ఆప్షన్ ఎక్కడుంది, మనం ఎలా అందుకోవాలన్నది ఒక వీడియోలో నేను వివరంగా చెప్పాను. ఆ వీడియోని నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చాను, మీరు వెళ్ళి చూసుకోవచ్చు. ఒక్కొక్కటి విషయాలు డీటెయిల్గా అక్కడ చెప్పి ఉన్నాయి. అదే మనకి కాపీరైట్ అంటే ఏంటి, కాపీరైట్ క్లెయిమ్ ఎందుకు ఉన్నాయి అసలు, మనకి వీటి అవసరం ఏముంది, ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారు, ఇవన్నీ నేను మీకు ఒక చిన్నగా డీటెయిల్లో ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. కాపీరైట్ అంటే ఏంటంటే ఎవరు వాడిన ఎవరో సపోజ్ ప్రొడ్యూస్ చేసిన వీడియోస్ అంటే మనకేమన్నా మ్యూజిక్ వాళ్ళు వాయించి అప్లోడ్ చేసిన మన వీడియోని మనం తీసుకున్నాం అనుకోండి, ఏమవుతుందంటే వాళ్ళ క్రెడిట్ని మనం యూజ్ చేసుకుంటున్నట్టే కదా. వాళ్ళ క్రెడిట్ మనకి ఇవ్వకుండా వాళ్ళు కాపీరైట్ అనేది ఒక ఆప్షన్ అక్కడ పెడతారు. ఆ వీడియో మళ్ళీ మనకి ఆన్ అవ్వదు అన్నమాట, అంటే కాపీరైట్లోకి వెళ్ళిపోతుంది. సో ఏంటంటే ఎప్పుడు కూడా మనం ఎవరిదో క్రెడిట్ తీసుకోకుండా ఉండాలని, ఎవరిదైనా వీడియో మనం చిన్న క్లిప్ కూడా తీసుకున్నా, అది మంచి యూస్కైనా చెడ్డ యూస్కైనా తీసుకుంటే యూట్యూబ్ అనేది కాపీరైట్ క్లెయిమ్ కానీ ఇస్తుంది. దీన్ని మనం దీంతో ఎలా దూరంగా ఉండాలి అంటే వాళ్ళు మనం ఫస్ట్ రిక్వెస్ట్ చేసి తీసుకోవాలి. మనం ఎప్పుడైతే రిక్వెస్ట్ తీసుకోకుండా తీసుకుంటామో అక్కడ కాపీరైట్ అనేది పడిపోతుంది. అదే మనకు కాపీరైట్ వచ్చేసింది, ఇంకా మనం ఏం చేసేది అంటే ఎక్కడి నుంచి అయితే మీరు ఈ వీడియో కానీ ఫోటో కానీ మ్యూజిక్ కానీ తీసుకున్నారో అక్కడ మనం ఒక రిక్వెస్ట్ అనేది ఇవ్వాలి. ఆ రిక్వెస్ట్లో ఏముంటుందంటే, ఇలా నేను మంచి కాజ్ కోసమే యూజ్ చేశాను కాబట్టి కాపీరైట్ పడింది, దీన్ని ఎలాగోలా తీసేయండి కానీ ఎలాగైనా ఒక రిక్వెస్ట్ ఇస్తే వాళ్ళు ఆ కాపీరైట్ని తీసేయగలరు. కాబట్టి ఇవి కొన్ని పాయింట్స్, అసలు కాపీరైట్ నుంచి ఎలా దూరంగా ఉండాలి, కాపీరైట్ అంటే ఏంటి, ఇంకా కాపీరైట్ రాకుండా మనం వీడియోస్ని కానీ ఫొటోస్ కానీ మ్యూజిక్ కానీ ఎలా యూజ్ చేయాలి. సో ఈ చిన్న వీడియోలో మీకు ఎంతో ఇన్ఫర్మేషన్ అందినట్టు నేను భావిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.